హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసవికాలం వచ్చిందంటే చాలు మనకి గుర్తొచ్చేవి మ్యాంగోస్. మరి ఈ మ్యాంగోస్తో పాటు ఐస్ క్రీమ్ కూడా ఎక్కువగా ఈ సమ్మర్లోనే తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటే బరువు కూడా త్వరగానే పెరుగుతారు. అలా బరువు పెరగకూడదు, కానీ ఐస్ క్రీమ్స్ తినాలని ఉంటుంది. అది కూడా షుగర్, మిల్క్ ఎటువంటి క్రీమ్స్ వాడకుండా, ఎటువంటి పౌడర్స్ వాడకుండా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ దొరకడం కూడా కష్టమే బయట. అదే మన ఇంట్లో మనమే ఇవేమీ లేకుండా హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత తిన్నా బరువు పెరుగుతామనే భయం లేకుండా హెల్తీగా ఉన్న మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాం. అది కూడా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా బాగా పండి బాగా స్వీట్గా ఉన్న 2 మ్యాంగోస్ని తీసుకోవాలి. మ్యాంగోస్ ఎంత స్వీట్గా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. కాబట్టి మ్యాంగోస్ కట్ చేసిన తర్వాత మీరు ఒకసారి స్వీట్గా ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడైతే మ్యాంగోస్ని బాగా శుభ్రం చేసి కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన 2 మ్యాంగోస్ని లోపల ఉన్న పల్పు మొత్తాన్ని కూడా నీట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న ఈ పల్పు మొత్తాన్ని ఒక బాక్స్లో వేసుకోవాలి. బాక్స్లో వేసుకున్న మ్యాంగో పల్ప్ని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో కనీసం ఒక 5 అవర్స్ పాటు పెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి చూస్తే ఈ విధంగా గడ్డకట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ గడ్డకట్టిన మ్యాంగో పల్ప్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో నానబెట్టి తొక్క తీసిన 10 బాదం పప్పులను వేసుకోవాలి. బాదం పప్పు ప్లేస్లో 10 జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/4 కప్ నీళ్ళను వేసుకోవాలి. అలాగే హై స్పీడ్తో ఈ బాదం పప్పులను బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన తర్వాత చూస్తే ఈ విధంగా బాదం పాలు అయితే వస్తాయి. ఈ బాదంలో చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్, మాగ్నీషియం అండ్ విటమిన్ ఇ ఇలానే చాలానే హెల్త్ బెనిఫిట్స్ అనేవి మన శరీరానికి చేకూర్చేలా చూస్తాయి. ఇప్పుడు ఇదే బాదం పాలలో 5 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకోవాలి. హనీ అనేది మ్యాంగో ఎంత స్వీట్గా ఉంటుందో అనేది చూసుకొని దాని ప్రకారం ఎంత సరిపోతుందో అంతే హనీ వేసుకోవాలి. నాకైతే 5 టేబుల్ స్పూన్స్ హనీ సరిపోయింది. ఇప్పుడు ఇదే జార్లో ముక్కలుగా చేసి పక్కన ఉంచిన మ్యాంగో పల్ప్ని జార్లో వేసుకోవాలి. ఈ పల్పు మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ బాగా సాఫ్ట్గా అయినంత వరకు హై స్పీడ్తో బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసిన మ్యాంగో పల్పు మొత్తాన్ని కూడా వేరే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కిందకి ట్యాప్ చేసి పైన మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పాటు పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత చూస్తే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మంచి ఎండగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా, క్విక్గా, హెల్తీగా ఎటువంటి పౌడర్స్ కానీ, క్రీమ్స్ కానీ, షుగర్ లేకుండా చేసుకోవచ్చు. అలాగే ఈ ఐస్ క్రీమ్స్ని తింటే బరువు పెరుగుతామని టెన్షన్ కూడా ఉండదు. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికంటే వీడియో ముందుగా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.